గంటకు 30 మంది జల సమాధి. అవును, మీరు విన్నది నిజమే. కొన్నేళ్లుగా నీటి ప్రమాదాల వల్ల మరణాలు ఎక్కువగానే సంభవిస్తున్నాయట. నీట మునిగి మృతి చెందారు అనే వార్తలు మనం తరచూ వింటూనే ఉంటాము. నీటి మునక ప్రమాదాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా నివేదిక వెల్లడించింది. ఎక్కువ మరణాలు నీటిలో మునగడం ద్వారానే జరుగుతున్నాయని వెల్లడించింది. గత కొన్ని సంవత్సరాలుగా నీటి ప్రమాదాల వల్ల మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. నీట మునిగి మృతి చెందారనే వార్తలు తరచూ వింటూనే ఉన్నాం. కొందరు వరదల కారణంగా కొట్టుకుపోతే మరికొందరు సరదాగా ఈతకు వెళ్లి మునిగిపోతారు. ఇలాంటి ప్రమాదాలతోనే మరణాలు ఎక్కువ అవుతున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో ఒక్క 2021 సంవత్సరంలోనే ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల మంది నీటిలో మునిగి చనిపోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నెల 13న ఒక నివేదిక తెలిపింది. ఈ గణాంకాలను పరిశీలిస్తే సుమారు ప్రతి గంటకు 30 మంది నీటి ప్రమాదాల వల్ల చనిపోయారని WHO అంచనా వేసింది. 2021లో ఆగ్నేయాసియా దేశాల్లో భారత్తో సహా 83,000 మంది చనిపోయారు. మొత్తం మరణాలలో ఈ దేశాల వాటా 28% ఉందని WHO తెలిపింది. జెనీవాలో జరిగిన ఒక కార్యక్రమంలో విడుదల చేసిన నివేదిక ప్రపంచవ్యాప్తంగా 2021లో 3 లక్షల మంది నీటిలో మునిగి చనిపోయారని వెల్లడించింది. ప్రత్యేకించి పేద మధ్యస్థ ఆదాయం గల దేశాల్లో ఈ ప్రమాదాలు 92% సంభవించాయని పేర్కొంది. WHO యొక్క సౌత్ ఈస్ట్ ఆసియా రీజియన్ అంటే ఇండియాతో కలిపి 83,000 మరణాలను చూసింది. మునిగిపోవడం వల్ల కలిగే ప్రపంచం భారం యొక్క స్నాప్చాట్ను ఈ నివేదిక అందించింది. దేశాలు అవగాహన పెంచడానికి, అమలు వ్యూహాలకు మార్గనిర్దేశం చేయడానికి, అలాగే మునిగిపోయే నివారణపై పురోగతిని ట్రాక్ చేయడానికి నివేదికను ఉపయోగించవచ్చని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అద్నామ్ గెబ్రెయెసస్ వెల్లడించారు. భారతదేశంతో సహా 139 దేశాల భాగస్వామ్యంతో రూపొందించబడిన నివేదిక 2000 నుండి 38% మునిగిపోయినప్పటి పురోగతి అసమానంగా ఉండడంతో పాటు వేగం నెమ్మదిగా ఉంది. WHO యొక్క యూరోపియన్ ప్రాంతం 68% క్షీణతను చూసింది. అయితే ఆగ్నేయ ఆసియా ప్రాంతం 48% క్షీణతను చూసింది. ప్రధానంగా పిల్లలు, యువకులు ప్రమాదంలో ఉన్నట్టు సమాచారం. 5 నుండి 14 ఏళ్ల వయసు గల పిల్లల్లో 19%, 15 నుండి 29 ఏళ్ల యువకులలో 14% ఉన్నట్టు తెలుస్తోంది. మరణాలు సంభవించే వారిలో 5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలే అత్యధికంగా ఉన్నట్టు ప్రపంచవ్యాప్తంగా మునిగిపోతున్నట్లు నివేదిక పేర్కొంది. అయితే ఈ దిగ్భ్రాంతికరమైన సంఖ్యలు కూడా తక్కువ అంచనా వేయబడుతున్నాయని WHO యొక్క సాంకేతిక అధికారి కెరోలిన్ లు కాస్జిక్ పేర్కొన్నారు. ఎందుకంటే వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా, నీటి రవాణాలో సంభవించే మరణాల కారణంగా మునిగిపోవడం వల్లనే మరణాలు సంభవించినట్లు నివేదిక పేర్కొంది. ఖచ్చితమైన డేటా వాతావరణ మార్పుల కారణంగా వరదలకు గురయ్యే అవకాశం పెరుగుతోందని చెప్పొచ్చు. 75% వరద మరణాలు మునిగిపోవడం వల్ల సంభవించినట్లు తెలిసింది. ఇది మునిగిపోయే నివారణ ఎజెండాలో ప్రాధాన్యతనిస్తుందని WHO అధికారి వెల్లడించారు. WHO యొక్క సాక్ష్యం ఆధారిత మునిగిపోయే నివారణ జోక్యాలు అనేక దేశాలలో అమలు చేయబడుతున్నాయి. అమలు వివిధ స్థాయిలలో ఉందని నివేదిక పేర్కొంది. కేవలం 33% దేశాలు మాత్రమే ప్రేక్షకులకు సురక్షితమైన రక్షణతో పాటు పునరుజ్జీవనంలో శిక్షణ ఇవ్వడానికి జాతీయ కార్యక్రమాలను అందిస్తున్నాయి. కేవలం 22% మాత్రమే ఈత, నీటి భద్రతా శిక్షణను తమ పాఠశాల పాఠ్యాంశంలోకి చేర్చాయి. నాణ్యమైన డేటా సేకరణ కూడా ఒక సవాలుగా మిగిలిపోయింది. ప్రస్తుత పోకడలు కొనసాగితే 2050 నాటికి 7.2 మిలియన్ల కంటే ఎక్కువ మంది, ప్రధానంగా పిల్లలు నీటిలో మునిగి చనిపోయే అవకాశముందని సమాచారం. జీవితాలను కాపాడటానికి రాజకీయ సంకల్పం మరియు మునిగిపోయే నివారణలో పెట్టుబడి చాలా కీలకమని నివేదిక పేర్కొంది. మునిగిపోయే నివారణ ప్రయత్నాలలో పెట్టుబడి పెట్టడం వల్ల ప్రాణాలను కాపాడడమే కాదు, సంక్షోభాన్ని అరికట్టడానికి ప్రయత్నాలు చేయాల్సిందే. ప్రీ స్కూల్ పిల్లలకు డే కేర్ అందించడం, పాఠశాల విద్యార్థులకు ప్రాథమిక స్విమ్మింగ్ నైపుణ్యాలను బోధించడం వల్ల మునిగిపోయే అధిక రేట్లు ఉన్న దేశాలలో మిలియన్ల మంది జీవితాలను రక్షించవచ్చని నివేదిక పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ రిజల్యూషన్ 76.18/2023 ద్వారా సభ్య రాష్ట్ర అభ్యర్థనకు ప్రతిస్పందనగా అభివృద్ధి చేయబడింది. ఈ నివేదిక మునిగిపోవడం అనేది ఒక సంక్లిష్టమైన ఆరోగ్య సమస్య. దీనికి విస్తృత శ్రేణిని పరిష్కరించడానికి బహుళ రంగాల ప్రమేయం అవసరమనే వాస్తవాన్ని WHO నొక్కి చెబుతోంది. నీటి మునక పలు రకాలుగా ఉన్నప్పటికీ ఎక్కువ మరణాలు జలసమాధి అవుతున్నారని వెల్లడించింది. WHO ఏది ఏమైనా రానున్న రోజుల్లో ఈ మరణాల సంఖ్య తగ్గించడానికి పలు జాగ్రత్తలతో పాటు కీలక సూచనలు పాటించాల్సిన అవసరం ఉంది.